మరో ప్రయోగం బెడిసికొట్టింది. 1000 ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన సిబిఎస్ఈ విధానం వికటించింది. గత కొన్నేళ్లుగా సిబిఎస్ఈ విధానంలోనే చదువుతున్నప్పటికీ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడలేదు. కనీసం పాస్ మార్కులు సాధించే విషయంలోనూ వారు వెనుకబడ్డారు. 1000 ప్రభుత్వ పాఠశాలలోని 77,000 మందికి పైగా విద్యార్థులు ఈ ఏడాది తొలిసారి సిబిఎస్ఈ బోర్డులో 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం కొన్నేళ్ల కిందట ఈ 1000 పాఠశాలలను స్టేట్ బోర్డు నుంచి సిబిఎస్ఈలోకి మార్చింది. అలా ఏటా ఒక్కో తరగతి చొప్పున మారుతూ వచ్చిన విద్యార్థులు ఈ సంవత్సరం తొలిసారిగా సిబిఎస్ఈ బోర్డులో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. దాదాపు 77,000 మంది విద్యార్థులు తొలిసారి రాస్తున్నందున ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందు జాగ్రత్తగా విద్యార్థుల సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు తాజాగా వారికి అంచనా పరీక్ష నిర్వహించింది. ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ 4 సబ్జెక్టులపై ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ పరీక్షలు జరిగాయి. అన్ని పరీక్షలను పగడ్బందీగా ట్యాబ్లతో ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. వాటి ఫలితాలను తాజాగా విశ్లేషించగా అధికారులకు షాక్ కొట్టినంత పనైంది. దాదాపు 65% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో ఇప్పుడేం చేయాలనేది పెద్ద తలనొప్పిగా మారింది. త్వరలో మంత్రి లోకేష్తో చర్చించిన అనంతరం దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇంగ్లీష్ పరీక్షను 67,551 మంది విద్యార్థులు రాయగా వారిలో 59,518 మందికి పాస్ మార్కుల కంటే తక్కువే వచ్చాయి. సిబిఎస్ఈలో 33% మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధించినట్టు. అయితే 80 మార్కుల థియరీలో 20 మార్కుల ప్రాక్టికల్స్ లో వేర్వేరుగా 33% రావాలి. అందువల్ల కనీసం 40 మార్కులను పాస్ మార్కులుగా తాజా పరీక్షల్లో అంచనాకు నిర్ణయించారు. ఇంగ్లీష్లో ఏకంగా 88.1% మంది ఫెయిల్ అయ్యారు. 7,291 మందికి 41 నుంచి 60 మధ్య మార్కులు వచ్చాయి. 80 మార్కులు దాటిన వారు 14 మందే ఉన్నారు. గణితంలో 74,539 మంది పరీక్ష రాయగా 56,213 మంది ఫెయిల్ అయ్యారు. 12,801 మందికి 60 మార్కులు వచ్చాయి. 370 మందికి 80 మార్కులు దాటాయి. సైన్స్ లో 74,977 మంది పరీక్ష రాస్తే 49,410 మంది ఫెయిల్ అయ్యారు. సోషల్ రాసిన 75,121 మందిలో 48,766 మంది ఫెయిల్ అయ్యారు. 19,152 మందికి 60 మార్కులు వస్తే 1,344 మందికి మాత్రమే 80 దాటాయి. మొత్తంగా చూస్తే సగటున 65% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, లక్ష్మి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక అమావస్య నిర్ణయాలు తీసుకున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించడంతో చాలా మంది ఇబ్బందులు పడవచ్చు. చివరికి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు 10వ తరగతి ఫెయిల్ అవుతామా పాస్ అవుతామనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ప్రధానంగా జగన్ సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఆ రోజు ఆర్భాటంగా ప్రకటించి 1000 పాఠశాలలో అమలు శ్రీకారం చుట్టారు. అయితే ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ లేకుండా ముందస్తుగా ప్రిపేర్ చేయకుండా దీన్ని అమల్లో తీసుకురావడం, విద్యార్థులు కూడా తర్ఫీదు ఇవ్వకుండా వెంటనే అమలు చేయడం ద్వారా కొత్త సిలబస్ అర్థం కాక వాటిని గ్రహించే శక్తి లేక చాలా మంది విద్యార్థులు చివరి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గతంలోనే ఈ 10వ తరగతి పరీక్ష కూడా చాలా మంది ఫెయిల్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ రేపు పబ్లిక్ ఎగ్జామ్స్ నేపథ్యంలో కూటమి వచ్చినప్పుడు సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి ఇటీవల ముందస్తుగా పరీక్షలు నిర్వహించింది. ఇందులో దాదాపు 65% మంది ఫెయిల్ అవడం అధికారులను ప్రభుత్వ పెద్దలను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి అంతా అద్భుతం అన్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. తల్లిదండ్రులని పిల్లల్ని మోసం చేసే విధంగా ప్రకటనలు ఇవ్వడంతో చాలా మంది కూడా తమ పిల్లలు సిబిఎస్ఈ సిలబస్ చేస్తే గొప్పగా భావించి అందులో జాయిన్ చేయడం కూడా జరిగింది. కానీ వాళ్ళు సంగ్రహించే శక్తి లేకపోవడం, సరైన శిక్షణ లేకపోవడం, చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల గురించి దీనిపై సరైన అవగాహన కల్పించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ప్రశాంతంగా మారింది. ప్రస్తుతం తాజాగా నిర్వహించిన పరీక్షలో 60% మంది ఫెయిల్ కావడంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు భవిష్యత్తులో పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సిన విద్యార్థులు ఇదే విధంగా కనుక పాల్గొంటే మొత్తం ఎక్కువ మంది ఫెయిల్ అయితే వారి భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేష్ తో కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు తీసుకుని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు అంశాలపై కూడా ఉన్నత స్థాయిలోనూ విద్యా నిపుణులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత నిర్ణయం ప్రకటించాలని కూడా చూస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే దీనికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం వీరిని సిబిఎస్ఈలో రాపించాలా, మామూలుగా ఎస్ఎస్సీ ఫార్మాట్ లో రాపించాల అంశాలపై కూడా వారికి అవకాశం ఇచ్చి తద్వారా అవసరమైన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. లక్ష్మి, థ్యాంక్ యూ ప్రసాద్.